2024 సంవత్సరం మొన్నే వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ అప్పుడే 10 నెలలు గడిచిపోతున్నాయి. మరొక 2 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 నెలల్లోనే మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. 5 అలవాట్లను చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని మార్చుకునే అవకాశం వస్తుంది. 2024 చివరికల్లా మీలో అద్భుతమైన మరొక మనిషిని మీరు చూస్తారు. దీనికోసం మీరు మరింత ఓపికగా మారాలి. నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలి. జీవితాన్ని ఆనందంగా విజయవంతంగా మార్చుకోవాలి. మీ జీవితాన్ని మార్చడానికి శక్తివంతమైన మార్గం ప్రతిరోజు అభ్యాసం చేయడం. అంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవాలి. కొత్త పుస్తకాలు చదవాలి. మీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. వ్యాయామాలు, వర్క్షాపులు వంటి వాటిట్లో పాల్గొనాలి. మీరు వ్యక్తిగతంగా ఎదగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మీ వ్యక్తిగత విజయాన్ని గొప్పగా మార్చుకోవాల్సిన అవసరం మీకు ఉంది. జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలంటే మీలో గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటే మీరు అంత పాజిటివ్గా ఉండేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రతిరోజు మీరు కృతజ్ఞతతో ఉన్న 3 విషయాలను రాయడం ద్వారా ఆ రోజున ప్రారంభించండి. అలాగే పడుకునే ముందు కూడా మరొక మంచి 3 విషయాలను రాయండి. ఈ సాధన అలవాటు మీ దృష్టిని మారుస్తుంది. కోపంగా, ఒత్తిడిగా అనిపించినప్పుడు ఈ కృతజ్ఞతకు కారణమైన పనులను గుర్తు చేసుకోండి. ఇది మీ మానసిక స్థితిని ప్రతికూలత నుండి సానుకూలంగా మారుస్తుంది. చిన్న పని అయినా లేదా చిన్న సాయం అయినా ఇతరులకు చేసే ఆ సాయం మీలో ఎంతో ఆనందాన్ని నింపుతుంది. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఎవరో ఒకరికి సాయం చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోండి. అది మాట పరంగా కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు. ఏ పరంగానైనా చిన్న సాయం చేయడం మీలో పాజిటివ్ ఆలోచనలను పెంచుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే మీ పని ఉత్పాదకతను కూడా పెంచుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు వచ్చాక డిజిటల్ యుగానికి యువత మరింత దగ్గరగా మారింది. అలాగే నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ వంటి వినోద సేవలతో నిండిన డిజిటల్ మీడియా వల్ల మానసిక, శారీరక ఆరోగ్యంపై మీరు ఊహించని విధంగా ప్రభావం పడుతుంది. కాబట్టి మీరు డిజిటల్ పరికరాల నుంచి రోజులో కొంత సమయం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనిని డిజిటల్ డిటాక్సిఫికేషన్ అనుకోవచ్చు. డిజిటల్ మీడియా నుండి మిమ్మల్ని మీరు రోజుల్లో కాసేపు డిస్కనెక్ట్ చేసుకోవడం చాలా అవసరం. రోజుల్లో 1 గంట ఇలా చేయండి చాలు. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఆ సమయంలో ప్రశాంతమైన పుస్తకాన్ని చదవటం అలవాటు చేసుకోండి. ఇంట్లో చేసినా లేదా ఆఫీసులో చేసినా ఏ పనైనా కూడా చాలా ఇష్టంగా చేయటం అవసరం. ముఖ్యంగా డీప్ వర్క్ చేయడం వల్ల మీరు త్వరగా విజేతగా మారతారు. మీ కెరియర్, వ్యక్తిగత ప్రాజెక్టుల లక్ష్యాల్లో ఇది గొప్ప విజయాలకు దారితీస్తుంది. కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తేనే మీరు ఏదైనా సాధించగలరు. ఏ పనైనా శ్రద్ధగా, ఇష్టంగా చేసి చూడండి. ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు.